నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 27 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,472.94 183 pts 0.24% తగ్గింది. అత్యధిక లాభం కోటక్ బ్యాంక్ 3.76% పెరిగింది. అత్యధిక నష్టం భారతీ ఎయిర్టెల్ 2.31% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,207.75 0.52% వద్ద ఉంది. -0.52% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. మిశ్రమ గ్లోబల్ సంకేతాల మధ్య నష్టాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ 0.24% క్షీణించి 77,472.94 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.52% పడిపోయి 24,207.75 వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ బ్యాంక్ ఈ ట్రెండ్ను అధిగమించి 0.47% లాభంతో 57,783.75 వద్ద ముగిసింది. అంచనాలను మించి $108 కోట్ల Q3 ఆదాయాన్ని అంచనా వేసిన ఎన్విడియా. చిప్మేకర్ ఎన్విడియా తన మూడవ త్రైమాసిక ఆదాయాన్ని $108 బిలియన్లుగా అంచనా వేసింది. ఇది వాల్ స్ట్రీట్ విశ్లేషకుల అంచనాల కంటే చాలా ఎక్కువ. ఏఐ చిప్లకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా కంపెనీ బలమైన రెండవ త్రైమాసిక లాభాలను కూడా నివేదించింది. మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7.4%కి మందగించే అవకాశం. మింట్ పోల్ ప్రకారం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ వృద్ధి 4 త్రైమాసికాల కనిష్ట స్థాయి 7.4%కి మందగించే అవకాశం ఉంది. ఈ కాలంలో పారిశ్రామిక మరియు సేవా రంగాలలో అసమాన వృద్ధిని రంగాలవారీ పోకడలు సూచిస్తున్నాయి. ఇంటర్న్లకు నెలకు 30 లక్షల రూపాయలు వరకు చెల్లిస్తున్న హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థలు. భారతదేశంలోని స్థానిక హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ హెచ్ఎఫ్టీ సంస్థలు ఇంటర్న్లకు నెలకు దాదాపు 30 లక్షల రూపాయలు జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కంపెనీలు భారతీయ ఈక్విటీలకు మించి ఇతర అసెట్ క్లాసులలోకి తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై దృష్టితో $4,662 మరియు 40 సెంట్లు వద్దకు తగ్గిన బంగారం ధర. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మార్గంపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో నిన్న బంగారం ధర 0.82% తగ్గి $4,662 మరియు 40 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగిసింది. వెండి కూడా 0.83% క్షీణించి చివరికి పర్ ట్రాయ్ ఔన్స్ $68 మరియు 68 సెంట్లు వద్ద ముగిసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పర్ బ్యారెల్ $81 మరియు 80 సెంట్లుకి పెరిగిన ముడి చమురు. దౌత్యపరమైన చర్చలు మరియు ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడాన్ని వ్యాపారులు అంచనా వేయడంతో నిన్న ముడి చమురు 1.91% లాభపడి పర్ బ్యారెల్ $81 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. రోజువారీ లాభం ఉన్నప్పటికీ దౌత్యపరమైన పురోగతిని అంచనా వేయడంతో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. భారతదేశంలో 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు. శీతాకాలంలో మరింత పెరిగే అవకాశం. పెరుగుతున్న ఫారం ఖర్చుల కారణంగా గత ఏడాది కాలంలో భారతదేశంలో కోడిగుడ్ల ధరలు 35% నుండి 40% వరకు పెరిగాయి. ఇథనాల్ ఉత్పత్తి కారణంగా పౌల్ట్రీ ఫీడ్ ప్రభావితం కావడంతో ఈ శీతాకాలంలో ధరలు మరింత ప్రియంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలమైన ఏఐ ఉత్పత్తుల డిమాండ్తో వార్షిక ఆదాయ అంచనాలను పెంచిన సేల్స్ ఫోర్స్ తన ఆర్థిక సంవత్సరం 2027 ఆదాయం మరియు సర్దుబాటు చేసిన లాభాల అంచనాలను పెంచింది. ఇది దాని ఏఐ ఆధారిత ఉత్పత్తులకు బలమైన డిమాండ్ను సూచిస్తుంది. కంపెనీ యొక్క ఆశాజనక దృక్పథం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల పెరుగుతున్న కార్పొరేట్ వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతిపాదిత విలీన పథకాన్ని సవరించిన దేవయాని ఇంటర్నేషనల్, సాఫైర్ ఫుడ్స్. దేవయాని ఇంటర్నేషనల్ మరియు సాఫైర్ ఫుడ్స్ తమ ప్రతిపాదిత విలీన పథకాన్ని సవరించాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రమోటర్ ఎస్ఎఫ్ఎంఎల్ ఇతర సాఫైర్ ఫుడ్స్ వాటాదారుల మాదిరిగానే అదే నిబంధనలతో విలీనంలో చేరుతుంది. నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. తప్పిపోయిన వారిలో 105 మంది భారతీయులు. టిబెట్ సరిహద్దులోని 2 మధ్య నేపాల్ జిల్లాలను ఆకస్మిక భారీ వరదలు ముంచెత్తాయి. దీనివల్ల దాదాపు 400 మంది అదృశ్యమయ్యారు. తప్పిపోయిన వారిలో 105 మంది భారతీయ పౌరులు మరియు 37 మంది ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐఎస్ ఉన్నారు. బంగారం $4,662 మరియు 40 సెంట్లు 0.82% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $143,004 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.82% తగ్గింది. మునుపటి ముగింపు $4,701 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి $68 మరియు 68 సెంట్లు 0.83% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2107 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.83% తగ్గింది. మునుపటి ముగింపు $69 మరియు 26 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 80 సెంట్లు 1.91% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.91% పెరిగింది. మునుపటి ముగింపు $80 మరియు 27 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.40 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 40 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.